వెల్కమ్ టు యోయో టీవీ. దేశం కోసం ఆడడం, దేశం కోసం యుద్ధం చేయడం, ఈ రెండింటిలో విజయం సాధించడం అంత సులువేమీ కాదు. అందుకే అటు సైనికుడు, ఇటు ఆటగాడు ప్రతినిత్యం శ్రమిస్తూనే ఉంటారు. ఈ రెండింటి విజయం యావత్ దేశానిది అవుతోంది. ప్రతి భారతీయుడు తానే గెలిచినట్లు సంబరాలు చేసుకుంటాడు. అలాంటి దృశ్యమే ఈ రోజు కనిపిస్తోంది. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఓ సైనికుడు చూపిన అసమాన ప్రతిభకు రజత పతకాన్ని అందించింది. ఒలింపిక్స్ ఒక్కసారి గెలిస్తే చాలు అనుకుంటారు. అలాంటిది అథ్లెట్ 2020లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించి తాజాగా రజత పతకాన్ని అందించాడు. ఇలాంటోడు జనరేషన్కి ఒక్కడే ఉంటాడు అనిపించుకుంటున్నారు. అతను ఎవరో కాదు, భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం పానీపట్ జిల్లా కాంద్రా గ్రామంలో 1997 డిసెంబర్ 24న సతీష్ కుమార్ చోప్రా, సరోజ్ బాలాదేవి దంపతులకు జన్మించాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. బాల్యంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. ఎంతలా అంటే 12 ఏళ్లకే 90 కిలోల బరువు ఉన్నాడు. అంత చిన్న వయస్సులో ఇంతలా బరువు పెరగటం పట్ల నీరజ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బరువు తగ్గేందుకు నీరజ్కు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదట. ఈ క్రమంలో ఓసారి నీరజ్ అంకుల్ పానీపట్ లోని శివాజీ స్టేడియంలో జాగింగ్ కు తీసుకెళ్లారు. అక్కడే అతనికి జావెలిన్ త్రో ఆటగాడు జై చౌదరి కనిపించాడు. జావెలిన్ త్రో నువ్వు నీరజ్ చేతికిచ్చి వెయ్యమనగానే అంతటి భారీ శరీరం ఉన్నప్పుడు మంచి ప్రదర్శనను నీరజ్ ఇచ్చాడు. ఈ ఆట గురించి తెలియనప్పటికీ నీరజ్ మొదటి ప్రయత్నంలోనే 35 నుంచి 40 మీటర్లు జావెలిన్ త్రోను విసిరారట. ఇది గమనించిన జై చౌదరి నీరజ్ కు పుట్టుకతోనే ప్రతిభ ఉందని అనుకున్నాడు. దీని గురించి జై చౌదరి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆటపై నీరజ్ కు ఆసక్తి పెరిగింది. జావెలిన్ త్రోలో శిక్షణ తీసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యాయామం అంటే ఇష్టం లేని నీరజ్ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఈ మార్పుతో అతని కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయారు. అయితే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఓసారి నీరజ్ ఫోటో పేపర్లో రావటంతో దీని గురించి వారికి తెలిసింది. అప్పటికే జావెలిన్ త్రో ఆటను ఓన్ చేసుకున్నాడు నీరజ్ చోప్రా. కానీ ఆ రంగంలో నీరజ్ను ప్రోత్సహించడం అతని కుటుంబానికి ఆర్థికంగా చాలా కష్టం. అయినప్పటికీ నీరజ్ ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా నీరజ్ శిక్షణకు కావలసినవన్నీ సమకూర్చారు. 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్ జావెలిన్ త్రోను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా మంచి ప్రదర్శనే చేశాడు. దాంతో నేషనల్ క్యాంపు నుంచి నీరజ్ కు పిలుపునిచ్చింది. ఆ క్యాంపులో చేరాక నీరజ్ ఆట తీరులో ఎంతో మార్పు వచ్చింది. అలా 2016 నుంచి పతకాలు, రికార్డులతో నీరజ్ స్టోర్స్ కెరీర్ ని దూసుకెళ్తోంది. 2016లో జరిగిన సౌత్ ఏషియన్షిప్ లో స్వర్ణ పథకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ లో రజక పథకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలవడమే కాదు, జావెలిన్ ను 86.48 మీటర్స్ దూరంలో విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలా ఒక ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్ చోప్రానే. 2017లో భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెట్ ఛాంపియన్షిప్ రెండింటిలోనూ స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాంగ్సిక్ లో జరిగినటువంటి ఆసియా గ్రాండ్ ప్రీ అథ్లెటిక్ పోటీల్లో రెండో దశలో నీరజ్ రజక పతకాన్ని సాధించాడు. 2018లో అతడు జకర్తాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. నీరజ్ కెరియర్లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం అని చెప్పాలి. ఎందుకంటే భుజానికి గాయం అయ్యింది. దీంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా నీరజ్ 16 నెలల ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలోని జరిగిన అథ్లెటిక్స్ సెంట్రల్ నార్త్ వెస్ట్ లీగ్ సమావేశంలో 87.86 మీటర్లతో గెలిచి అంతర్జాతీయ పోటీలలో తిరిగి ప్రవేశించాడు. ఈ 85 మీటర్స్ పై త్రోతో టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత సాధించాడు. దక్షిణాఫ్రికా తర్వాత చోప్రా శిక్షణ కోసం టర్కీకి వెళ్లాడు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 మార్చిలో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. భారతదేశంలో మహమ్మారి లాక్డౌన్ కారణంగా చోప్రా మరుసటి సంవత్సరం NIS పాటియాలలో శిక్షణ పొందాడు. 2020 చివరిలో జాతీయ జావెలిన్ బృందం కోసం భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. చోప్రా 2020 డిసెంబర్ నుండి 2021 ఫిబ్రవరి వరకు దానికి హాజరయ్యారు. 2021 మార్చి 5న చోప్రా మళ్లీ
96.07 మీటర్స్ విసిరి తన స్వంత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే అంతర్జాతీయంగా 3వ ర్యాంకును చేరుకున్నారు. ఆ తర్వాత 2021 ఆగస్టు 4న జపాన్ జాతీయ స్టేడియంలో జరిగిన 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. తన ఆట తీరుతో ఫైనల్స్ కు చేరుకున్న నీరజ్ చోప్రా 87.58 మీటర్స్ విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెటిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ ఒలింపియన్ గా, అథ్లెటిక్స్ లో స్వతంత్ర భారత్ తొలి ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. టోక్యోలో అతని ప్రదర్శన ఫలితంగా చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో అంతర్జాతీయంగా 2వ ర్యాంక్ అథ్లెట్ అయ్యాడు. అతను తన విజయాన్ని స్ప్రింటర్స్ మిల్కా సింగ్, పీటీ ఉషా, భారతదేశ మాజీ ఒలింపియన్లకు అంకితం ఇచ్చాడు. ఇక తాజాగా నీరజ్ చోప్రా రెండోసారి ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నాడు. పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్లో బల్లెం 89.45 మీటర్స్ దూరం విసిరి 2వ స్థానంలో నిలిచారు. తద్వారా రజతాన్ని సొంతం చేసుకున్నారు. నీరజ్ చోప్రా ఆట తీరుతో గెలిచిన పథకాలతో ఎన్నో జాతీయ అవార్డులను సైతం సొంత 2018లో అర్జున అవార్డు, 2020లో విశిష్ట సేవా మెడల్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, 2021లో పద్మశ్రీ అవార్డులను నీరజ్ చోప్రా అందుకున్నాడు. అంతేకాదు నీరజ్ ఆట తీరు, అతని సామర్థ్యం భారత సైన్యాన్ని సైతం ఆకట్టుకుంది. అందుకే నీరజ్ కు రాజ్పుతానా రైఫిల్స్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా నియమించింది. 2016లో అతను అధికారంగా జేసీఓగా చేరాడు. ఓవైపు సైన్యంలో విధులు నిర్వహిస్తూనే దేశం కోసం జావెలిన్ ను ఆడుతున్న వీరుడు నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా ఇన్ని రికార్డులు సాధించిన, ఇంతటి మంచి పేరు సొంతం చేసుకున్నా కూడా తను ఈ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం తన కుటుంబం అని చెప్పే గొప్ప జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా.